హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వర్క్ చేస్తుందండి. SCL అంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మనకి కెరియర్స్ అని ఉంటుంది. కెరియర్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంటుంది మాట. ఇందులో మనకి పబ్లిషన్ డేట్ చూసుకోండి, 24th January 2025 అయితే మనకి రిలీజ్ అయింది. అలాగే క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇది అప్లై చేసుకోవడానికి లింక్. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ హిందీ కూడా మనకి 2 లాంగ్వేజ్లో కూడా నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తాను. ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా నేనైతే క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ మాట. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. డేట్ వచ్చేసి 27th January 2025 అయితే మనకి రిలీజ్ అయింది. అసిస్టెంట్ పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి మనకి ఇచ్చారంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. రెగ్యులర్ బేసిస్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకేనా? ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏమీ కాదు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మరిన్ని నోటిఫికేషన్లు ఇలాంటివి చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 27th January 2025 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 26th February 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే ఫీ పేమెంట్‌కి ఒక 2 డేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు. 28th February 2025. నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయగానే మీకు పేమెంట్ చేయమని చెప్పి అడుగుతది. వెంటనే పేమెంట్ చేసేయండి. లాస్ట్ డేట్ వరకు ఉండదు. ఓకేనా? సర్వర్ అనేవి బిజీగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా మనకి ఇచ్చారు. మార్చి నెలలో మీకు రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ పొజిషన్ అండి. పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారన్నమాట. ఇందులో మనకు చూసుకున్నట్టయితే 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ శాలరీ అనేది వేరీ అవుతుంది. అంటే మనకి ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో 25,500 అనేది మీకు ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో ఇచ్చే బేసిక్ శాలరీ. మీకు గ్రాస్ శాలరీ వచ్చేసి 45 నుంచి 50,000 వరకు పర్ మంత్ మీకు వచ్చే శాలరీ అండి అది. ఓకేనా? మీకు అంటే 45 నుంచి 50,000 వరకు నెలకు వచ్చేసి జీతం అయితే మీకు వస్తుంది. టోటల్‌గా వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. 25 కూడా కేటగిరీ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 6, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 6, అలాగే నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ విధంగా మీరు కేటగిరీ వైస్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను, ఉమెన్ క్యాండిడేట్స్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకేనా? వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా సింపుల్‌గా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే బీఈ గానీ, బీటెక్ గానీ, బీఎస్సీ గానీ, బీకామ్ గానీ, నెక్స్ట్ వచ్చేసి బీఏ గానీ, లేదంటే ఏదైనా అండి, సీఏ గానీ, బీఫార్మసీ గానీ, ఎనీ డిగ్రీ అండి. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. స్ట్రీమ్స్‌తో సంబంధం లేదు. మీ బ్రాంచులతో సంబంధం లేదు. ఈసీ వాళ్ళైనా, త్రిబుల్ ఈ అయినా, మెకానికల్ అయినా, ఆటోమొబైల్ అయినా, ఎవ్వరైనా సరే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ అసిస్టెంట్ పొజిషన్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్.
కంప్యూటర్ మీద మీకు కొద్దిగా అవగాహన ఉండాలి. అంతేగాని మీకు కంప్యూటర్‌కి రిలేటెడ్‌గా ఏ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు. దాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకేనా? అంటే ఇదేంటంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి 800 ప్లస్ 18% జీఎస్టీ అయితే ఉంటుందన్నమాట. ఎవరికి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి ₹944 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ వుమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ వచ్చేసి మనకి ఈళ్ళకి ₹472 అంటే 400 ప్లస్ 18% జీఎస్టీ తీసుకుంటే ₹472 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 944, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్ వుమెన్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹472 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ నెక్స్ట్ చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ సబ్మిటింగ్ దేర్ అప్లికేషన్ కెన్ పే అప్లికేషన్ ఫీజ్ ఇమ్మీడియేట్‌లీ. మీకు ఆల్రెడీ చెప్పిన పాయింటే ఇది. ఏంటంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేసేసేయండి. లాస్ట్ డేట్ వరకు ఉండొద్దు అని చెప్పేసి. ఇది మనకు ఆన్‌లైన్ అప్లికేషనేనండి. మీరు ఫీజు పేమెంట్ అయ్యిందా లేదో కూడా మీరు పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదు. ఒకటే పోస్ట్ ఉంది. డిఫరెంట్ మొబైల్ నంబర్స్‌తోని, డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్‌తోని మీరు ఇంకొకసారి అప్లై చేసుకోవచ్చు అంటే చేయకూడదు అలాగా. ఓకేనా? మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 అప్లికేషన్స్ కూడా. పే అలవెన్సెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. 45,000-50,000 వరకు వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే మీకు బేసిక్ సాలరీ 25,500 ఇస్తారు. దాంతో పాటుగా మీకు డీఏ అని, హెచ్ఆర్ఏ అని చెప్పేసి, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని చెప్పేసి, మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి, ట్రావెల్ అలవెన్స్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ఫెసిలిటీస్ మాట. ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయన్నమాట. ఓకే. బేసిక్ సాలరీతో పాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మాక్సిమం 25 ఇయర్స్ అండి. ఓకేనా? మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం 25 ఇయర్స్. ఈ డేట్స్ లోపు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాస్ దే కన్సిడర్ అయితే చేస్తారు. ఓకేనా? ఆధార్ కార్డ్ మీద తప్పు ఉంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటే ఉందంటే మార్చుకోండి. యాస్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ బేస్డే మీరు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఈ ఆన్‌లైన్ లింక్స్ అనేవి మీ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డేట్స్ లోపు మీరు అప్లై చేసుకోండి. ఏ డేట్స్ 27th జనవరి నుంచి 26th ఫిబ్రవరి లోపు ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే మీకు కమ్యూనికేట్ అయితే చేస్తారు. అలాగే అప్లికేషన్ ఫార్మ్ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. ఓకేనా? ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే వీళ్ళు అప్లికేషన్‌లు అనేవి యాక్సెప్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చ్‌లో కండక్ట్ చేస్తారు. అది కూడా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది, చండీగఢ్‌లో ఉంటుంది, మొహాలి అండ్ పంచుకుల. ఓకేనా? మనకి ఈ స్టేట్స్‌లో మనకి ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజ్ ఎక్కువగానే ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా దూరంగా ఉన్నాయి. అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే సీరియస్‌గా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్‌గా ఇంకోటి చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ అండి. స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి. 2 కలిపి మనకి 20 క్వెషన్స్ 40 మార్క్స్ అండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 క్వెషన్స్, ఇంగ్లీష్ నుంచి 20 అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఓకేనా? అలాగే ఎవరైనా స్క్రైబ్ అవైలబుల్‌గా ఉంటే వాళ్ళకేంటంటే మనకి 2 అవర్స్ 40 మినిట్స్ అయితే టైమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. ఓకేనా? ఇందులో మనకి ఏంటంటే ఆన్సర్ కీ మీ రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3 డేస్ వర్కింగ్ డేస్‌లో మీకు ఆన్సర్ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 అనేది మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ ఇది సిలబస్ అండి. కంప్లీట్ సిలబస్. ఇందులోంచి మీకు వేరే టాపికే అడగరు. ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్‌లో మీరు చూసుకున్నట్టయితే బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, యూజ్ ఆఫ్ ఆఫీస్, ప్రొడక్టివిటీ టూల్స్ అండ్ వర్డ్, ఎక్సెల్, స్ప్రెడ్ షీట్స్, పవర్ పాయింట్స్. ఓకేనా? వీటికి మించి మరి ఇంకేం అడగరు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన సిలబస్. ఈ సిలబస్ అంతా కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏంటని కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా ఇచ్చారు నోటిఫికేషన్‌లోనే. ఇవన్నీ కూడా మీరు పట్టుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ మాట. ఓకే. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ మీకు చెప్పాను కదా! ఇదేంటంటే ఇది మనకి యాస్ పర్ కేటగిరీ ప్రకారంగా మనకి ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వేరేగా ఉంటది. ఓబీసీ వాళ్ళకి వేరేగా ఉంటది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వేరేగా ఉంటది. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఒకలాగా ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీకి కూడా వేరేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవన్నీ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. ఇవన్నీ నేను
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇదంతా గైడ్‌లైన్స్, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అసిస్టెంట్ ఉంటుంది, లాగిన్ ఉంటదన్నమాట. ఆల్రెడీ ఎవరైనా లాగిన్ అయిన వాళ్ళు ఉంటే ఆ లాగిన్ మీదకి వెళ్లి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. లేని వాళ్ళు ఇక్కడ అప్లై ఫర్ అసిస్టెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి యాస్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తారు. సేమ్ మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ కాస్త గ్రీన్‌లో వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయటమాట. ఓకేనా? ఇదేనండి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.